హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు గోరింటాకు మొక్క ఎలా నాటుకోవాలి అని అడిగారండి. వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా రోజులు అయింది అడిగి, అంటే వర్షాలు వస్తే బాగుంటుంది కదా అని నేను ఇన్ని రోజులు ఆగానండి. వర్షాలు అయితే ఈజీగా మనకి కొమ్మ నాటుకుంటుంది. ఇదిగోండి, దానికోసం మనం ఇదిగోండి ఈ కొమ్మలు తీసుకున్నాం. కొంచెం ముదిరిన కొమ్మలండి. ఇదిగోండి, ఈ నార్మల్ సాయిల్ అండి. మనం కొద్దిగా మట్టి ఉన్ను ఆవు పేడ, ఈ రైస్ పొట్టు కలిపానండి. ఇది ఇందులో మనం డైరెక్ట్గా నాటేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. వీటికి రూటింగ్ పౌడర్ కూడా ఏం అవసరం లేదు. వర్షాలు పడినప్పుడు చాలా ఈజీగా నాటుకుపోతాయండి. ఇవి వాటర్ చేస్తాను. వర్షాలు పడితే వర్షంలోనే ఉంచండి. వర్షంలో చక్కగా నాటుకుపోద్ది. లేదు కొద్దిగా ఎండ వస్తుంది అనుకుంటే కొద్దిగా నీళ్ళలో పెట్టి వాటింగ్ చేసుకోండి. మీకు తెలిసిపోద్ది. ఇది మనకి చిగుళ్ళు వచ్చేస్తాయి కదండి. మొక్క నాటుకుంది లేదు మీకు ఈజీగా తెలిసిపోద్ది. చాలా ఈజీగా గోరింటాకు మొక్క మనం లాస్ట్ టైంతో నాటుకోవచ్చండి. ఇది తర్వాత కొంచెం హార్వెస్ట్ ఉందండి. గోంగూర, దోసకాయలు అవి ఉన్నాయి. కట్ చేసుకుందాం రండి. 2 దోసకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. కలర్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉందండి. గోంగూర కట్ చేసుకున్నాను. ఇదిగోండి గోంగూర. చిన్న మొక్కలు అప్పుడండి మనం కొమ్మలు కట్ చేయకుండా ఆకు మాత్రమే కట్ చేసుకుంటే తొందరగా ఆకు వస్తుందండి. కొమ్మలు కట్ చేస్తే కొమ్మ రావాలి, ఆకులు రావాలి, కొంచెం టైం పడుద్ది మళ్ళీ గోంగూర పెరగడానికి. చాలా ఉందండి గోంగూర. ఇంకో 2 టబ్బుల్లో ఉంది. ఆకు ఉంచకూడదండి. ఆకు ఉంచితే మళ్ళీ ఈ ఆకు తినే పురుగులు ఒకటి వస్తాయి కదండి. ఇప్పుడు ఈ కాలం మొత్తం ఆకంతా కన్నాలు పెట్టేస్తాయి. అందుకే మనం ఎప్పటికప్పుడు ఆకు తీసుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఈ 2 టబ్బుల్లో వేసాను. ఈ అంతకుముందు కట్ చేశానండి కొమ్మలు, చిన్న మొక్కలు. అప్పుడు బాగా ఎదిగింది. ఇది చాలా రోజుల నుంచి కోద్దాం అనుకొని అలాగా కుదరలేదండి. ఇదిగోండి ఇలా చూపించినాను. ఇదిగోండి ఇలాగా ఫంగస్ వస్తుంది ఆకులకి. ఇది వైట్ మిల్లీ బగ్. ఇదిగోండి ఆకులకు కూడా ఇలా వస్తుంది, గోంగూరకు కూడాను. ఇది మనం వాటరింగ్ చేసుకునేటప్పుడు అండి చూసుకొని కడిగేసుకుంటే సరిపోద్దండి. ఈ 3 నెలలు మనకి గోంగూర బాగా వస్తుందండి. నేను సీడ్స్ కూడా ఈ సంవత్సరం సేవ్ చేయలేదండి, తీయలేదు. కుండీల్లో అలాగే ఉంచేసాను. వాటంతట అవే సీడ్స్ పడి మొక్కలు వచ్చినాయి. అవి తీసి మళ్ళీ నేను ఇలాగా వేరే కుండీలో నాటుకున్నాను. ఇంకోండి 2 దోసకాయలు. ఇంత ఆకు వచ్చిందండి. ఇంకా చాలా ఉందండి. ఇంకా టైం సరిపోదని ఆఫ్ చేసేసాను. ఇంకా ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.